స్టార్ 9 టీవీ న్యూస్ కి స్వాగతం. సైదాబాద్ వినయనగర్ కాలనీలోని భోజరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల ముందు శ్రీ వారాహి భవన్ ఏసీ హోటల్ను కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి, బీజేపీ పేరాల షేక్ జీ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ దివ్యవాణి మధు దంపతులు ఏర్పాటు చేసిన ఈ హోటల్ నిరంతరం కొత్తదనంతో ప్రజలను ఆకట్టుకునే విధంగా శుచి, రుచితో పాటు సరసమైన ధరలకు అందించి అతిథుల మన్ననలు పొందాలని సూచించారు. ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకులు దివ్యవాణి మధు మాట్లాడుతూ నాణ్యమైన ఆహారం అందించడం ద్వారా ఒకసారి వచ్చిన వారు తమ ఆతిథ్యాన్ని ఎప్పటికీ మర్చిపోరని, వారి ప్రోత్సాహంతో దినదినాభివృద్ధి చెందుతూ ప్రజలందరి మన్ననలు పొందుతున్నామని, ఇది తమకెంతో సంతృప్తినిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొత్తకాపు రవీందర్ రెడ్డి, ఎంఆర్పీఎస్ నేత రమేష్ మాదిగ, బీఆర్ఎస్ నాయకుడు పగిళ్ల నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఏం కాదు. అన్న కూడా ఓకే సార్, రెడీ సార్. అండి, ఈరోజు ఐఎస్ సదన్ దగ్గర సైదాబాద్లో భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఆపోజిట్లోని వారాహి భవన్ అనే ఒక రెస్టారెంట్ని ఈరోజు మేము ఇనాగ్రేషన్ చేశాము. సో దీనికి లోకల్ కార్పొరేటర్స్ అండ్ అందరూ వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. సో బయట అన్ని రెస్టారెంట్స్తో పోల్చుకుంటే మన రెస్టారెంట్లో తక్కువ రేట్స్కి, ప్రైజెస్కి క్వాలిటీ ఫుడ్ని అందజేయడం జరుగుతుంది. సో దయచేసి అందరూ వచ్చి మా ఫుడ్ని ఆస్వాదించవలసిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ఆన్లైన్ సర్వీసెస్ ఆల్సో దేర్ అండి. ఒక 2-3 డేస్లో స్విగ్గీ, జొమాటో అన్నీ కూడాను ఆన్లైన్ పే చేస్తాం. అండ్ ఆల్సో సర్వీస్ సెక్షన్ కూడా ఉంది. సర్వీస్ సెక్షన్లో కిటీ పార్టీస్ అవి, బర్త్డే పార్టీస్ అవి కూడా సెలబ్రేషన్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు ముందుగానే చెప్తే బాయ్స్ అందరూ కూడాను ఏర్పాటు చేస్తారండి. దానికి సంబంధించి ప్రైజెస్ అయితే వెన్ కంపేర్ టు అదర్ రెస్టారెంట్స్ వెరీ లో ప్రైజెస్, గుడ్ క్వాలిటీ ఫుడ్.
సైదాబాద్ దగ్గర భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఆపోజిట్లోని ఈరోజు వారాహి భవన్ అని ఒక రెస్టారెంట్ని ఓపెన్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్కి క్వాలిటీ ఫుడ్ని ప్రొవైడ్ చేస్తున్నాము.